అన్నాని ఎప్పుడంటామంటే ఆదుకుంటాడు అనుకున్నప్పుడు, తన కూతురుకు బాగా లేకుంటే గట్టిగా రేవంత్ అన్న అన్నప్పుడు ఆగి వచ్చి ఆమె సమస్యను తీర్చినాడు. మరి మన అదృష్టం, పూర్వజన్మ పుణ్యము సుకృతము, ఎక్కడ అచ్చంపేట, ఎక్కడ నల్లమల్ల, మన ప్రాంతం బిడ్డ కాదు. అయినా ఒక మాట అనేవాడు అప్పుడప్పుడు, నేను చనిపోయినా కూడా నన్ను కొడంగల్లోనే ఖననం చేయాలని. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు మన ప్రాంతానికి విచ్చేసి కని విని వెరగని రీతిలో మనం కలలో కూడా ఊహించలేదు, అనుకోలేదు. మరి ఈ అభివృద్ధి జరుగుతాది, ఈ మెడికల్ కాలేజ్ వస్తాది, ఇంజనీర్ కాలేజ్ వస్తాది. పెద్దలకు ఒకటే చెప్తున్నాను, ఇది చాలా వెనుకబడ్డ ప్రాంతం సార్. మా ప్రాంతానికి ఉపాధి కల్పించే విధంగా మండలానికి ఒక 5-6 వేల మంది పనిచేసే విధంగా కర్మాగారాలను, మరి అవి ఫ్యాక్టరీలు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఏవైనా కూడా మంజూరు చేస్తారని మీకు సభాముఖంగా కోరుతున్నాం. మరి ఇటువంటి అదృష్టము ఎవరికి రాదేమనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక్కటే మనవి చేస్తున్నాను ప్రజలకు, పబ్లిక్ కు. ఈరోజు మనం పార్టీలకు అతీతంగా, పార్టీలు చూడొద్దు. ఏ పార్టీ గెలిచినా మనం ఇంకా నా పార్టీ వేరే ముఖ్యమంత్రి మనవాడైనప్పుడు ప్రతిపక్ష పార్టీని ఒక ఎమ్మెల్యేని తీసుకొని ఏం చేస్తాం? అందుకొరకే మనమంతా కూడా ఈరోజు వసుదైక కుటుంబంగా ఒక్కటిగా ఉండాలని కోరుతూ, మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.